ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणम्। మనోహర్ చంద్రిక వీక్షించే ప్రేక్షక మహాశీలందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. యూట్యూబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పీత్వా పీయూష అమృతం పాతవ్యం నావశిష్యతే. పీత్వా పీయూషమృతం పాతవ్యం నావశిష్యతే. భగవత్ కథామృతం అనేటువంటి దాన్ని తాగిన తర్వాత ఇంకా తాగడానికి మిగిలి ఉండేది ఏముంటుంది? అంచేత భగవంతుని యొక్క కథామృతమును నిరంతరము పానము చేయడమే జీవని యొక్క పరమ అద్భుతమైనటువంటి భాగ్యం, ఆనంద నిలయం భగవంతుని యొక్క కథామృతం. పీత్వా పీయూషమృతం పాతవ్యం నావశిష్యతే. ఎందుకు భగవంతుని యొక్క కథలను మనం వినాలి? ఎలాగా ఈ జీవాత్మ ఉద్ధరింపబడుతుంది భగవత్ కథలను వినడం ద్వారా అంటే, హసార ఖలు సంసారో దుఃఖరూపీ విమోహక సుతః కస్య ధనం కస్య స్నేహవాన్ జ్వలతే అనిశం. శాస్త్రం ఈ సంసారం అనే దాన్ని సారము లేనిదిగా వర్ణించింది. ఈ సంసారం అనేది మిగుల దుఃఖరూపమైనది, మోహాన్ని కలిగించేది. ఎవరికి పుత్రుడు, ధనం ఎవరిది? వీటి యందు స్నేహం కలిగిన వాడు రేయింబవళ్ళు వాడి హృదయంలో దీపం వలె అది మండిపోతూనే ఉంటుంది. కాబట్టి సుఖం అనేది ఎవరికి ఉంది? సుఖమస్తి విరక్తస్య మునేరేకాంత జీవిన. నిజముగా సుఖాన్ని కోరుకోవాలంటే అది కేవలంగా విరక్తి కలిగిన వాడు, జ్ఞానవంతుడు, తత్వజ్ఞానం తెలిసి బాహ్యమైనటువంటి విషయముల యందు వైరాగ్యం కలిగి ఏకాంత ప్రదేశంలో భగవంతుని ధ్యానం చేసేటువంటి వానికి మాత్రమే సుఖం కలుగుతుంది. చక్రవర్తి ఇంద్రుడికి కూడా ఏమాత్రం సుఖం ఉండదు. మానవుడు అంధకూపే స్నేహపాసే బద్ధ, అజ్ఞానము చేత ఈ గృహం అనేటువంటి చీకటి బావిలో పడి ఉన్నాడు. అందుకని అట్టి మూఢుడిని శాస్త్రములు అజ్ఞాని, మందబుద్ధుడు అని పిలుస్తుంది. కావున మనం ధర్మాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ధర్మమే శాస్త్రం, శాస్త్రమే ధర్మం. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాన్. ప్రారంభ దశలో దేహధర్మాలు, లోకధర్మాలు, వంశధర్మాలు అన్నీ ఉన్నప్పటికీ త్యజలోక ధర్మాన్ ధర్మం భజస్వ సతతం, ఆత్మధర్మాన్ని, భగవద్ ఆరాధనని నిరంతరము ఆశ్రయించి భగవంతుని సేవించడమే అన్నిటికంటే గొప్ప ధర్మం అని మనకి భాగవతం చెబుతోంది. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాన్. అందుకని అన్ని ధర్మాలని విడిచిపెట్టవచ్చు, అందులో దోషమేమీ ఉండదు. శాశ్వతమైన ధర్మము భగవద్ ఆరాధనని నిరంతరము తను పాటిస్తూ ఉండాలి. అదే నిజమైనటువంటి సుఖ శాంతుల యొక్క స్వరూపం. కేవలము శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని మనం పొందాలంటే, సాక్షాత్కారాన్ని పొందాలంటే శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో చెప్పినటువంటి విషయమును శ్రద్ధతో పఠించడం, శ్రవణం మనం చేయాలి. శ్రీకృష్ణ రూప శ్రీకృష్ణమాపనియంతం దశమస్య పాఠాత్. శ్రీకృష్ణమాపనియంతం నియతం దశమస్య పాఠాత్. నిరంతరము దశమ స్కందమును నిరంతరము పఠిస్తే శ్రీకృష్ణమాప పొందవచ్చు ఆయన్ని. మరి వేదములో భాగవతం నిక్షిప్తంగా ఉన్నప్పటికీ వేరుగా ఎందుకు వ్రాయవలసి వచ్చింది వ్యాస భగవానుడు అంటే,
పాల నుండి నెయ్యి వేరుగా తీసినప్పుడే దాని రుచి మనకి ఆస్వాదనీయం. చెరుకు నుండి రసము వేరు చేసినప్పుడే దాని రుచి మనకు తెలుస్తుంది. అలాగనే వేదములు నిక్షిప్తముగా రహస్యముగా భాగవతం ఉన్నప్పటికీ ఆ వేదముల నుంచి భాగవతమును మనకు అందించారు కాబట్టి భగవద్ రసమును భాగవతం మనకందరికీ పంచి మనల్ని ధన్యులు చేస్తుంది. మనకి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అనేవి ఉన్నాయి. కర్మేంద్రియములు ఎప్పుడు కూడా కర్మను చేసుకుంటూ పోతాయి. కానీ మన జ్ఞానేంద్రియములు అత్యంత ప్రధానమైనవి జీవితాన్ని మలుచుకోవడంలో. అవి పదునైన బాణములు వంటివి, శరములు వంటివి. మనస్సేమో ధనస్సు వంటిది. కావున ఆ బాణములు అనేటువంటి జ్ఞానేంద్రియాలని మనస్సు అనేటువంటి ధనుసులో సంధించి లక్ష్యమైనటువంటి భగవత్ సేవ వైపుకి ప్రయోగించినట్లయితే మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ భగవంతుడు ఎవరు? సర్వకామప్రదుడు. ఎవరికి ఏది కావాలన్నా భగవంతుడు శీఘ్రముగా ప్రసాదించేటువంటి వాడు. పూర్ణ స్వరూపుడు, షడైశ్వర్య యుక్తుడు. ఆయనకి భగ అంటే షడైశ్వర్య యుక్తుడు. అంచేత అస్ఖలితమైనటువంటి అచంచలమైన భక్తి ఆయన ఎందుకు కలిగి ఉండమే మానవుల యొక్క ప్రథమ లక్ష్యం, ధర్మం. కావున భగవత్ కథలను వింటూ ఉంటే ఆత్మ ఎంత ఆనందాన్ని పొందుతుందో, ఇక సంసారం వైపుకి రాదో దాన్ని చెప్పడం కొరకే పీత్వా పీయూషమృతం పాతవ్యం నావశిష్యతే. భగవత్ కథామృతాన్ని వింటే అమృతాన్ని ఇంకా తాగవలసింది ఏది మిగిలి ఉండదని చెప్పింది భాగవతం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.